అబ్నేరు వచ్చి దావీదుతో భోంచేసి విందులో పాలు పంచుకుని వెళ్ళాడుగా, సమాధాన పడ్డాడుగా, 11 గోత్రాలను తీసుకొస్తానన్నాడుగా, సమాధానంతో వెళ్తున్నప్పుడు యోవాబు యుద్ధం నుంచి వచ్చి దావీదుతో ఏమంటున్నాడో చూద్దాం రండి. యోవాబు రాజు దగ్గరికి వచ్చి, చిత్తగించుము, ఏం చేశావు నువ్వు? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడగు అబ్నేరు నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకొనుటకై అతడు వచ్చెనని చెప్పి దావీదు నద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకే దూతలను పంపిన వారు పోయి సిరా అను బావి దగ్గర ఉండి అతడిని తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకుండెను. పాపం ఈ విషయాలు ఏమి దావీదుకు తెలియదండి. యోవాబు వచ్చి దావీదుతో అంటున్నాడు, ఏం చేశావు నువ్వు? శత్రువు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు అతనితో భోజనం చేశావు, విందు చేశావు, అతన్ని ప్రశాంతంగా వెళ్ళనిచ్చావు? అతని సంగతి నీకు తెలుసు కదా. నీకు మనశ్శాంతి లేకుండా చేశాడు. అరణ్యంలో నువ్వు ఎక్కడున్నా సరే సౌలుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, నిన్ను చంపాలని ప్రయత్నం చేశాడు. అలాంటి వాడు వచ్చి నీతో పాటు భోజనం చేస్తున్నప్పుడు చంపకుండా ఎలా పంపించావు? చంపేయాల్సిందే. ఒకవేళ వాడు బతుకుంటే నీకు ప్రశాంతత ఉండదు, ఏదో విధంగా నీకు కీడు చేస్తాడు, కీడు చేయడానికే వచ్చాడు. ఇదంతా యోబు అంటుంది. కారణం చెప్పండి. దావీదు మీద మమకారంతోనా? దావీదు ప్రశాంతత ఇవ్వాలనా? కాదు. మరి ఒకవేళ అబ్నేరు కానీ దావీదుతో సమాధాన పడి 11 గోత్రాలను తీసుకొస్తే నా పోస్టు సంగతి ఏమిటి? పోస్టు ఈరోజు మన జీవితాల్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక పోస్ట్లో ఉన్నారండి. అర్థమైందా? కోడలు ఒక పోస్టే, అత్త ఒక పోస్టే, భర్త ఒక పోస్టే, భార్య ఒక పోస్టే, తండ్రి ఒక పోస్టే, తల్లి ఒక పోస్టే, సేవకునిగా నాకు ఒక పోస్ట్, ఉద్యోగంలో నీకు ఒక పోస్ట్, సేవలో ఒక్కొక్క పోస్ట్. ఆ పోస్టుల కోసం కొంతమంది ఏం పోరాడతారండి. ఆ పోస్టుకు ధర్మం చేయడానికి బదులుగా ఆ పోస్టుకి ఎంతమంది అన్యాయం చేస్తారండి. అహంకారి అయినటువంటి యోవాబు దావీదు మాటను కాదని ముందుకెళ్ళడం ఎంత దుర్మార్గం అండి. సంధి కుదురుస్తున్న సమయంలో, సమాధానము ఏర్పడుతున్న సమయంలో దావీదు పర్మిషన్ లేకుండా దావీదునే ప్రశ్నించి నువ్వేం చేశావు, ఎందుకు అలా భోంచేశావు? ఎవడండి యోవాబు దావీదుకు ప్రశ్నించడానికి? దావీదు యొక్క పర్మిషన్ లేకుండా అబ్నేరు మీద చేయి వేయడానికి యోవాబుకి ఏముందండి? కొవ్వు. ఏమిటి? కొవ్వు. దావీదు యొక్క పర్మిషన్ కూడా తీసుకోకుండా ఏం చేయమంటావు? మరి అలాగే వదిలేయమంటావా అబ్నేరుని? లేకపోతే సంధి కుదర్చమంటావా? నథింగ్. సంధి కుదర్చడానికి వచ్చిన వాడు, ప్రాముఖ్యంగా తన దగ్గరికి సమాధానం పడ్డానికి వచ్చిన వాడు తన దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు చంపేయడం దారుణం అండి. అవి తట్టుకోలేకపోయాడు. 2, హెబ్రోను. అది హెబ్రోను పట్టణానికి మరొక పేరు ఏమిటంటే శరణం జొచ్చే పట్టణం అనగా ఎవరైనా కష్టంలో, అపాయంలో, ప్రమాదంలో ఉంటే హెబ్రోను పట్టణంలోకి వస్తే ఏ ఒక్కరు ముట్టుకోవడానికి వీల్లేదు. అది శరణాన్ని ఇచ్చేటటువంటి పట్టణం. శరణాన్ని ఇచ్చే పట్టణంలో హత్య చేయడం దావీదు తట్టుకోలేకపోయాడు. అబ్నేరును చంపినందుకు దావీదు ఏడ్చాడు, అందరికీ చెప్పాడు. మనం అందరం కూడా జరిగినటువంటి దుర్మార్గమైన పనిని బట్టి ఏడవాల్సిందే, కన్నీరు కార్చాల్సిందే అని చెప్పి ఆ తర్వాత మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే దావీదు బహుగా ఏడ్చాడు. నా రాజ్యంలో ఈ హత్యలేమిటి, నా రాజ్యంలో ఈ కూనీలేమిటి, సమాధాన పడాల్సిన సమయంలో ఈ అసమాధానకరమైనటువంటి పరిస్థితులు ఏమిటి, బహుగా ఏడ్చాడండి. అలా ఏడ్చినప్పుడు దావీదు ఒక పొరపాటు చేశాడు. ఏమిటా పొరపాటు? చదువుతాను రండి, 28వ వచనము. ఆ తర్వాత ఈ సమాచారం దావీదునకు వినబడినప్పుడు అతను అనుకునేది ఏమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడుగా అబ్నేరు ప్రాణము తీయుట విషయంలో యెహోవా సన్నిధిలో ఎప్పటికీ నిరపరాధులమే. నాకేం తెలియదు ఈ విషయంలో, అబ్నేరు మరణంలో నా ప్రమేయం ఏమీ లేదు, కాబట్టి నేను నిరపరాధినే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడునుగాక. యోవాబు ఇంటి వారిలో శ్రావము గలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకొని నడుచువాడైనను, ఖడ్గము చేత కూలువాడైనను, ఆహారము లేనివాడైనను ఉండకపోడుగాక అనెను. అంతే తప్ప యోవాబును ఏమీ చేయలేకపోయాడండి. దయచేసి వినండి. ఆ రోజు యోవాబు చేసిన దాన్ని బట్టి దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? దుర్మార్గుడా, 11 గోత్రాలను సమాధానపరిచి దేవుని చిత్తం నెరవేరాల్సిన సమయంలో
నీ స్వార్థం కోసం, నీ అహంకారంతో, నీ గర్వంతో అబ్నేరుని చంపేశావు. నీలాంటి వాడు బ్రతకడానికి వీల్లేదు. ఎవరక్కడ వచ్చేవాళ్ళు యోవాబుని చంపి పడేసేవాళ్ళు. కానీ దావీదు ఆ పని చేయలేకపోయాడు. పైపెచ్చు అన్నదేమిటయా అంటే 39వ వచనము, పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయునుగాక అని అన్నాడే తప్ప ఆ రోజు యోవాబును చంపలేకపోయాడండి. సహోదరులు దయచేసి గమనించండి. అలా చంపలేకపోవడానికి కారణము బహుశా యోవాబు నా సహోదరి యొక్క కొడుకు, నా బంధువు, నావాడు అని అనుకున్నాడో మరి ఏమిటో అర్థం కాదు. కానీ వాస్తవంగా దావీదు బలహీనుడు అంటారా? వాస్తవంగా దావీదుకు శక్తి లేదంటారా? వాస్తవంగా దావీదు యోవాబును చంపలేడంటారా? ఒక్క దెబ్బతో చంపేయగలడు. మరి ఎందుకు బతకనిచ్చాడో తెలియదండి. బతకనిచ్చాడండి. ఆ తరువాత ఏ యోవాబునైతే దావీదు బతకనిచ్చాడో ఆ యోవాబే దావీదుకు చాలా 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 అన్యాయం చేశాడండి. ఏం చేశాడు? బ్రతకనిచ్చిన యోవాబు ఆ తరువాత దావీదు జీవితంలో నెమ్మది లేకుండా చేశాడు, నిద్ర పట్టకుండా చేశాడు, దావీదు యొక్క జీవితాన్ని అతలాకుతలం చేసే ప్రయత్నం చేశాడు. ఒకవేళ మన జీవితంలో దుష్టునికి చోటిస్తే, దుష్టత్వాన్ని మనలో బ్రతకనిస్తే అది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితికి మనల్ని లాక్కెళ్తుందో. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళతో మనం సహవాసం చేసినా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళతో సన్నిహితంగా ఉన్న వాళ్ళతో కలిసి స్నేహం చేసిన, లేదా పార్ట్నర్స్గా వాళ్ళని పెట్టుకున్న వాళ్ళు ఏ విధంగా పక్కలో బల్లంగా తయారవుతారో. యోవాబు సామాన్యుడు కాదు. మనకు అర్థం ఏమిటి? బయటోడు కావచ్చు, ఇంటోడు కావచ్చు, స్వార్థంతో నిండినప్పుడు ఖచ్చితంగా కష్టాలు మనకు తప్పవు. కాబట్టి మన జీవితంలో దేవుని సహాయంతో ప్రతినిత్యం ముందుకు సాగాలి. ఈరోజు అందించిన వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడా. అహంకారంతో నిండిపోయిన యోవాబు ఎంతకైనా తెగించాడు. రాజు మాట వినడం కానీ, రాజుకు లోబడ్డం కానీ, రాజుకు రెస్పెక్ట్ ఇవ్వడం కానీ యోవాబుకు చేత కాదు. గర్వం, అహంకారం. ఆ అహంకారం వల్లే ఆయన అంతా బాగుందనుకుంటున్న సమయంలో దావీదు యొక్క జీవితంలో ఇశ్రాయేలు రాజ్యంలో జరగాల్సిన శుభకార్యాన్ని జరగకుండా మళ్ళా అడ్డుపడ్డాడు. ఆయన కొన్ని సందర్భాల్లో ఇంటి బయట వాళ్ళు మాకు శత్రువులుగా తయారవడం, మరికొన్ని సందర్భాల్లో ఇంటిలో ఉన్న వాళ్ళే మాకు శత్రువులుగా తయారవడం. ఇలాంటి వారి మధ్య మేము ఎలా ప్రశాంతంగా జీవించాలో, పరిశుద్ధంగా జీవించాలో ప్రభువా నీ చిత్తము జరిగించాలో మాకు నేర్పించమని, ప్రభువా నీ పాదాలు పట్టుకోవడంలో మేము వెనుకంజ వేయకుండా సహాయం చేయమని యేసయ్య పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.